నమస్కారం. ఇన్ఫినిట్ స్టోరీస్ తెలుగుకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం వినబోతున్న కథ ఆత్మగా తిరిగొచ్చిన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. జరిగిన కథ: ప్రియ చనిపోయిన 5 ఏళ్ల తర్వాత ఆమె మరణ శాసనం యమలోకంలో నమోదవలేదని, భూలోకంలో ఏదో ఒక తీరని కోరిక మిగిలి ఉందని చిత్రగుప్తుడు చెప్తాడు. దానిని తీర్చుకోవడానికి ప్రియ ఆత్మరూపంలో హైదరాబాద్లోని తన పాత అపార్ట్మెంట్కి వస్తుంది. ఆత్మకు ఉండే పరిమితుల వల్ల ఆ ఇంటిని దాటి బయటికి వెళ్లలేకపోతుంది. అదే సమయానికి ఆమె మాజీ ప్రేమికుడు చందు ఆ ఇంట్లోకి అద్దెకు వస్తాడు. చందు ఇప్పుడు హ్యాండ్సమ్గా ప్రొఫెసర్గా ఉన్నప్పటికీ అనారోగ్యంతో పాలిపోయి తీవ్ర నిరాశతో కనిపిస్తాడు. బయటి ప్రపంచంలోకి వెళ్లడానికి నిద్రపోతున్న చందు శరీరాన్ని ఆవహించి ప్రియ పాత యూనివర్సిటీకి వెళ్తుంది. అక్కడ చందు తన పాత ప్రాజెక్ట్ను ప్రియ చనిపోయిన నెలకే రూ. 10 లక్షలకు అమ్మేశాడని తెలుసుకుంటుంది. తిరిగి వస్తుండగా పార్కులోని కుక్కలను చూసి ప్రియ నేలను గట్టిగా తన్నడంతో చందు ముక్కు నుండి రక్తం కారి మెలకువ వస్తుంది. దాంతో ప్రియ ఆత్మ తక్షణమే ఇంటికి చేరగా చందు పాలిపోయిన ముఖంతో క్షేమంగా తిరిగివస్తాడు. అతని వెనకాలే అతని గర్ల్ఫ్రెండ్ డాక్టర్ శుభ వస్తుంది. చందు ప్రవర్తనలో మార్పు, ఆస్పత్రి ఐవీ టేప్ చూసి అతను ఏదో కష్టంలో ఉన్నాడని ప్రియ గ్రహిస్తుంది. శుభ వెళ్లిపోయాక ప్రియ తన తీరని కోరిక ఏంటని ఆలోచిస్తూ బాత్రూమ్ సింక్ కింద తాను దాచిన 80,000 రూపాయలు పొదుపు డబ్బుల కవరును చూస్తుంది. ఆ డబ్బుతో చందు తన పేరుమీద మంచి కర్మలు చేస్తే పునర్జన్మ లభిస్తుందని, అదే తన కోరిక అని అనుకుంటుంది. ప్రియ గట్టిగా అరిచినప్పుడు స్పందించని చందు గాలిలోకి చేయి చాచి బాధతో ఏడుస్తాడు. మరుసటి రోజు చందు నీళ్లకోసం వచ్చి స్పృహ తప్పి కింద పడటంతో చేతికి గాజు పెంకులు గుచ్చుకుని విపరీతంగా రక్తం కారుతుంది. వాడిని కాపాడటానికి ప్రియ మళ్లీ చందు శరీరాన్ని ఆవహించి దెబ్బకు గుడ్డకట్టి రక్తం ఆపుతుంది. ఆపై ఫోన్ చేసి శుభను పలవడానికి పాస్వర్డ్ ప్రయత్నిస్తుంది. ప్రియ పుట్టినరోజు మరుసటి తేదీనే చందు పాస్వర్డ్గా పెట్టుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోతుంది. గతంలో చందు తనకోసం ప్రిన్సెస్ కేక్ తెచ్చిన తీపి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఫోన్ చేసి శుభకు కబురు అందించిన తర్వాత బాడీ నుండి బయటికి రావడం కుదరక ప్రియ చందు శరీరంలోనే చిక్కుకుపోవడంతో 5వ భాగం మొదలు. ప్రియ చాలాసార్లు ప్రయత్నించింది, కాని ఆమె చందు శరీరం నుండి బయటికి రాలేకపోయింది. ఆమె ఎంతో కష్టపడింది. దానివల్ల ఆమెకు తల తిరగడం ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడే రక్తం కారడం ఆగిన ఆ గాయం నుండి మళ్లీ రక్తం రావడం మొదలైంది. ప్రియ ఇక కదలడానికి అస్సలు ధైర్యం చేయలేదు. ఆమె బెడ్మీద నిశ్శబ్దంగా పడుకుంది. ఆమె ముఖం పాలిపోయింది. తను తాత్కాలికంగా బయటికి రాలేకపోతోందా, లేక శాశ్వతంగానా? ప్రియ కంగారుగా ఆలోచించింది. ఒకవేళ తను ఎప్పటికీ బయటికి రాలేకపోతే మరి చందు పరిస్థితి ఏంటి? చందు ఆత్మ ఇంకా నిద్రపోతూనే ఉందా? ప్రియ తన చేయి పైకెత్తి మెల్లగా ఛాతిమీద నొక్కిపట్టింది. లోపల నెమ్మదిగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు ఆమెకు తెలిసింది. అది చందు గుండె చప్పుడు. ఆమె అరచేతి కింద వెచ్చగా మెత్తగా కొట్టుకుంటోంది. అయినా సరే చందు అక్కడ ఉన్నట్టు ఆమెకు అస్సలూ అనిపించట్లేదు. ఆమె ఆత్మ ఈ శరీరంలో పూర్తిగా కలిసిపోయినట్టుంది. ప్రియ కంగారుతో ప్లీజ్ ఇలా జరగకూడదు అని మనసులో దండం పెట్టుకుంది. ఆమె చందు శరీరాన్ని లాక్కోవడానికి ఇక్కడికి రాలేదు కదా. త్వరగా ఆ తీరని కోరికని పూర్తిచేసి యమలోకానికి తిరిగి వెళ్లి మళ్లీ పుట్టడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకోవాలని మాత్రమే ఆమె అనుకుంది. చందు హాయిగా బతకాలి. ఒకరు యమలోకంలో, ఇంకొకరు భూలోకంలో. ఒకరి జీవితంలో ఇంకొకరు అస్సలు జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు పరిస్థితి ఇలా తయారైంది. అసలు ఇదేం గొడవో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. ప్రియ తన మనసులోనే ఆ చిత్రగుప్తుడిని 100 సార్లు తిట్టుకుంది. అంతలోనే డోర్బెల్ మోగింది. బహుశా అది ఆ అందమైన అమ్మాయి చందు గర్ల్ఫ్రెండ్ అని తను అనుకుంటున్న శుభ అయ్యుంటుంది. ప్రియ కొంచెం ఊపిరి పీల్చుకుంది కానే మనసులో ఒక చిన్న డాట్ వచ్చింది. ఆమె దగ్గర ఈ ఇంటి తాళాలు లేవు కదా, మరి తను లోపలికి ఎలా వస్తుంది? ఆమె చందు శరీరాన్ని బలవంతంగా నిలబెట్టి మెల్లగా డోర్ వైపు నడిచి తలుపు తీసింది. రాత్రిపూటగాలి చాలా బలంగా వీస్తోంది. తలుపు తీయగానే ఆ చల్లటిగాలి గొంతులోకి దూసుకుపోయి ఊపిరితిత్తులను గుచ్చినట్టు అనిపించింది. ప్రియ 2-3 సార్లు గట్టిగా దగ్గింది. ఆ దగ్గిన దెబ్బకి పొట్ట కుడిపక్క పైభాగంలో ఒక్కసారిగా విపరీతమైన నొప్పి మొదలైంది. లోపల ఉన్న ఏ అవయవం నుండి వస్తుందో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. తన జీవితంలో ఎప్పుడూ అలాంటి నొప్పిని ఆమె అనుభవించలేదు. ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. కొన్ని సెకన్లలోనే ఆ నొప్పి ఇంకా ఎక్కువైపోయింది. పొట్టలో ఏదో తుప్పు పట్టిన కత్తితో తిప్పినట్టుగా చాలా దారుణంగా అనిపించింది. ఆ నొప్పి నరాలగుండా భుజాలకి, వీపుకి పాకిపోతోంది. ప్రియ తట్టుకోలేక గట్టిగా అరిస్తూ ముందుకు వంగిపోయింది. దాదాపు కింద పడిపోయేంత పని అయింది. చిన్నా! తలుపు బయట నిలబడిన శుభక్క కంగారుగా లోపలికి వచ్చి చందుని గట్టిగా పట్టుకుంది. ఆమె ఇంకా డాక్టర్ తెల్లకోటులోనే ఉంది.
బహుశా హాస్పిటల్ నుండి నేరుగా కంగారుగా వచ్చేసి ఉంటుంది. ఏమైంది? మళ్ళీ రాత్రంతా నిద్రలేకుండా ఓవర్టైం పనిచేశావా? అని అడిగింది. ప్రియ సమాధానం చెబుదామనుకుంది. కాని ఆ విపరీతమైన నొప్పివల్ల ఆమెకు మాట్లాడటం అస్సలు సాధ్యపడలేదు. హఠాత్తుగా వచ్చిన ఆ నొప్పి ఏంటో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. ఇది ఆత్మరూపంలో శరీరాన్ని ఆవహించడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏమో అని అనుమానించింది. కానే ఇది నిజంగా చాలా ఎక్కువగా నొప్పి పెడుతోంది. ప్రాణం పోయేంతలో ఉంది. ప్రియ తన పొట్టను గట్టిగా పట్టుకుని ముందుకు వంగిపోయింది. ఆమె చేతి వేళ్లు నొక్కి పట్టుకోవడం వల్ల తెల్లగా మారిపోయాయి. వేలికునలు ప్యాంట్ను గట్టిగా లాగుతున్నాయి. కేవలం ఒక అరనిమిషంలోనే ఆమె వీపు వెనకాల షర్ట్ అంతా చల్లటి చెమటతో తడిసిపోయింది. ప్రియ పళ్ళు బగబట్టి ఆ నొప్పిని భరించింది తప్ప అస్సలు నోరు విప్పి అరవలేదు. తనకున్న కొద్దిపాటి స్పృహ, విచక్షణతో ఆమెకు ఒకటే అనిపించింది, తాను ఇప్పుడు చందు శరీరంలో ఉంది కాబట్టి వాడి గర్ల్ఫ్రెండ్ ముందు వాడి పరువు తీయకూడదు, వాడిని తక్కువ చేసి చూపించకూడదు. ప్రియకు మాట్లాడే శక్తికూడా లేకపోవడం చూసి పరిస్థితి తీవ్రతను గ్రహించిన శుభ మొహం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె ప్రియని డోర్ పక్కన కూర్చోబెట్టి, నువ్వు ఇంకా నడవగలవా? ఇంకొంచెం సేపు ఓపికపట్టు, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని శుభ అంది. ప్రియ తన పొట్టను గట్టిగా నొక్కి పట్టుకుని మెల్లగా అంటూ శుభ సహాయంతో ఎలాగోలా నిలబడింది. హాస్పిటల్కి వెళ్లే దారిలో శుభ కార్ డ్రైవ్ చేస్తుంటే ప్రియ పక్క సీట్లో కూర్చుంది. ఆ నొప్పి ఎంత ఘోరంగా ఉందంటే ఆమెకు అక్కడే దొర్లిపోవాలని, గట్టిగా తిట్టుకోవాలని అనిపించింది. కాని తన మనసును పక్కకి మళ్లించుకోవడానికి పెదవి గట్టిగా కొరుక్కుని కిటికీలో నుండి బయటికి చూడటానికి ప్రయత్నించింది. ఆ దట్టమైన చీకటిలో కార్ కిటికీ అద్దం ఒక మసక అద్దంలాగా మారిపోయి అందులో చందు పాలిపోయిన రక్తంలేని ముఖాన్ని స్పష్టంగా చూపిస్తోంది. వాడి నుదురంతా చెమట చుక్కలు పట్టేసి ఉన్నాయి. కనుబొమ్మలు నీరసంగా వాలిపోయాయి. ఆ అందమైన ముఖమంతా నొప్పితో విలవలలాడిపోతోంది. కొరికినవాడి పెదవి నుండి ఎర్రగా రక్తం కారుతోంది. ఎప్పుడూ నిటారుగా ఉండేవాడి శరీరం ఇప్పుడు మాత్రం సీట్లో ఒక రొయ్యలాగా ముడుచుకుపోయి ఉంది. చందుని ప్రియ ఎప్పుడూ ఇలా చూడలేదు. వాడు చాలా దయనీయంగా కనిపిస్తున్నాడు. అంతలోనే మళ్లీ నొప్పి ఊపినలా వచ్చింది. ప్రియ పళ్ళు బెగబట్టి చందు చేతివేళ్లని గట్టిగా కొరుకుతూ ఆ నొప్పిని భరించింది. ఆమెకు ఒక్కసారిగా తను చందు శరీరం నుండి బయటికి రాలేకపోయినందుకు కొంచెం సంతోషంగా అనిపించింది. ఈ పాపం తనవల్లే జరిగింది కాబట్టి ఈ కష్టాన్ని తానే అనుభవించాలి అని అనుకుంది. కాని ఇందాక చందు హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోవడానికి కారణం ఈ నొప్పేనా? చందు తనలా కాదుకదా. చందు అయితే ఎలాంటి నొప్పినైనా భరించగలదు. కాలేజీ రోజుల్లో వాడికి ఒంట్లో బాగోకపోయినా, జ్వరం వచ్చినా అస్సలు హాస్పిటల్కి వెళ్లేవాడు కాదు. ప్రియ దీని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అది నిజమేనేమో అనిపించి ఆమె మనసు చాలా బాధపడింది. తను మళ్లీ యమలోకానికి తిరిగి వెళ్లాక చందు నూరేళ్లు చల్లగా బతకాలని రోజూ దేవుడిని కోరుకోవాలని అనుకుంది. హాస్పిటల్కి వచ్చేసరికి ఆ పొట్టనొప్పి మెల్లగా తగ్గింది. కాని ప్రియకి ఒంట్లో అస్సలు శక్తి లేకుండా పోయింది. నీరసంగా ఉన్న ఆమెను శుభ పట్టుకుని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళింది. నర్స్ వచ్చి గాయాలకి కట్టుకడుతుంటే శుభ ప్రియని ఇంకేమైనా నొప్పులు ఉన్నాయా అని అడిగింది. ప్రియ నిద్రమత్తులో తలనొప్పి, కళ్ళు తిరగడం, కడుపునొప్పి, చేతినొప్పి, అలసట ఇలా ఉన్నవన్నీ సిగ్గుపడకుండా వరుసగా చెప్పేసింది. ఒంట్లో ఇన్ని రకాల నొప్పులు ఉండటం చూసి శుభ కొంచెం ఊపిరి పీల్చుకుంది. కాని ఆమెకు ఎక్కువ టెన్షన్ కలిగించిన విషయం ఏంటంటే ఎప్పుడూ గంభీరంగా ఉండే చందు గొంతు ఇప్పుడు చాలా సున్నితంగా, మెల్లగా వినిపిస్తోంది. చందు పెదవి ముడిచి ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నించడం శుభ గమనించింది. అది చూసి ఆమెకు చాలా కొత్తగా, ఎందుకో బాధగా అనిపించింది. ఆ నీరసంలో ఆమెకు ఒక్కసారిగా చందు చిన్నప్పటి రూపం గుర్తొచ్చింది. ఒక 3-4 ఏళ్ల చిన్న పిల్లోడు, ముద్దుగా, సిగ్గుపడుతూ ఒక బొమ్మలా తన వెనకాలే నడిచేవాడు. ఒంట్లో బాగోకపోయినా మెల్లగా, మొండిగా తనతోపాటు నడవడానికి ప్రయత్నించేవాడు. కాని నడుస్తూ నడుస్తూ కింద పడిపోయి ఏడుస్తూ గుండె పగలేలా అక్కా అని అరిచేవాడు. వాళ్ళిద్దరూ మళ్లీ కలుసుకున్నప్పుడు చందు వయసు 22 అప్పట్లో శుభ వేరే సిటీలో ఉద్యోగం చేస్తోంది. చాలా కష్టపడివాడి ఫోన్ నంబర్ కనుక్కుని కాల్ చేసింది. వాడు ఆమెను చూడటం కోసం రాత్రికి రాత్రే హైదరాబాద్ నుండి పరుగున వచ్చాడు. వర్షం కురుస్తున్న ఒక రాత్రిపూట కేఫ్లో నల్లటి బట్టలు వేసుకున్న ఆ హ్యాండ్సమ్ కుర్రాడు తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. వాడు ఆమెవైపు చాలా క్యాజువల్గా చూశాడు. కాని చూడగానే గుర్తుపట్టేసినట్టు ఉన్నాడు. వాడు తలదించుకుని కుర్చీ లాక్కుని ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. మోహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఆ లోతైన కళ్లతో ఆమెవైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. తన కుటుంబ పోలికలన్నీ వాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని శుభ గమనించింది. కాని వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ మాత్రం కొత్తగా అనిపించింది. అది ఎంత వింతగా ఉందంటే
అసలు వాడు తన తమ్ముడేనా అని పలకరించడానికి కూడా ఆమెకు ధైర్యం సరిపోలేదు. అది జరిగి అప్పటికి 6 అయిపోయింది. శుభ ఒక్కసారిగా తల ఊపి చందు నుదుటిమీద చేయి వేసి చూసి నవ్వింది. వీడికి నిజంగానే జ్వరం ఉంది. అందుకే పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తలనొప్పి, కడుపునొప్పి, నీరసం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఫ్లూ జ్వరమే అయ్యుంటుంది అని ఆమె అంది. ఆ పొట్టనొప్పి అస్సలు ఫ్లూ జ్వరం వల్ల వచ్చింది కాదని ప్రియకు బాగా తెలుసు. కాని ఆమె గొడవపడలేదు. అది ఆత్మ ఆవహించడం వల్ల వచ్చిన సమస్య అని ఆమె ఎలా చెప్పగలదు? ప్రియ సైలెంట్గా ఉండటం చూసి శుభ నవ్వుతూ, నేను నీకు ముందే చెప్పాను కదా, ఊరికే హాస్పిటల్ చుట్టూ తిరగద్దని. కాని నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, అనుభవిస్తున్నావు అంది. ఇప్పుడు చూడు, అనుభవిస్తున్నావు. శుభ వాడికి ఇంకా దగ్గరగా వచ్చి నుదుటిమీద చేయి వేసింది. ఆమె మెల్లగా పీల్చే శ్వాస చందు బాడీలో ఉన్న ప్రియ ముఖానికి తగులుతోంది. ప్రియ కళ్ళు ఆర్పేసింది. ఆమె ఆ మంచి నవ్వు చూసి కరిగిపోయేంత పని అయింది. చందు గర్ల్ఫ్రెండ్ ఎంత ప్రేమగా చూసుకుంటోందో అని ప్రియ అనుకుంది. అది బాయ్ఫ్రెండ్ని చూసుకున్నట్టు కాకుండా ఒక చిన్న పిల్లాడిని చూసుకున్నట్టు ఉంది. చందు రోజూ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాడో ఇప్పుడు అర్థమైంది. తనకైనా అలాంటి గర్ల్ఫ్రెండ్ ఉంటే రోజూ హాస్పిటల్కే వెళ్తుంది. ప్రియ ఒక రోబోట్లాగా యాంత్రికంగా తల ఊపుతూ వాడిమీద ఇంప్రెషన్ పెంచడం కోసం చందు గొంతుతో ఇలా అంది. సరే బేబీ, చాలా థాంక్స్ బేబీ. నువ్వు నాకోసం చాలా కష్టపడుతున్నావు బేబీ. శుభ ఏమీ మాట్లాడకుండా చందు జుట్టుని కొంచెం లాగింది. మామూలుగా అయితే ఆమెకు అంత ధైర్యం ఉండదు. వాడు జ్వరంతో నీరసంగా ఉన్నాడు కాబట్టే అలా చేయగలిగింది. సరే, వచ్చే 2 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో. అక్కడ ఆమె సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. నేను రోజూ హాస్పిటల్ రూంలోని పూలని మారుస్తూనే ఉన్నాను. నాకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆమెకు కథలు కూడా చదివి వినిపిస్తున్నాను. తను అసలు బోర్ ఫీలవ్వదు అని శుభ అంది. ఆ మాట వినగానే ప్రియకి డౌట్ వచ్చి నుదురు ముడిచింది. ఆమె ఎవరు? ఆమె హాస్పిటల్ రూమా? పూలా? అసలు ఎలాంటి కథలు చదివి వినిపిస్తోంది? నేను వెళ్ళి డాక్టర్ ప్రసాద్ని కలిసి నీకు వైరస్ టెస్ట్తో పాటు ఫుల్ బాడీ చెకప్ చేయిస్తాను అని శుభ అంది. ప్రియకు శుభదేని గురించి మాట్లాడుతుందో అస్సలు అర్థం కాలేదు. కాని ఏదో తెలియదన్నట్టు తల ఊపింది. గాయాలకి కట్టుకట్టిన తర్వాత ప్రియ కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఇక ఆ బాడీ చెకప్ గురించి ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఎలాగో ఇది ఆత్మ ఆవహించడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ కాబట్టి ఈ డాక్టర్లు టెస్టులు చేసినా ఏమీ బయటపడదులే అని అనుకుంది. ఆమె క్లినిక్ బయట ఉన్న కుర్చీలో కూర్చుని హాస్పిటల్లో వచ్చే ఆ మందుల వాసనను పీలుస్తూ చుట్టుపక్కల వాతావరణాన్ని చాలా ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టింది. హాస్పిటలా? తను వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎలాగో దెయ్యాలకి రోగాలు రావు కదా. కొన్ని నిమిషాల తర్వాత శుభ ఒక డాక్టర్తో కలిసి అటువైపు నడుచుకుంటూ వచ్చింది. బహుశా ఆమె చెప్పిన ఆ డాక్టర్ ప్రసాద్ ఈతనే అయ్యుండాలి. చందుకి ఇతను తెలుసో లేదో ప్రియకు అస్సలు తెలియదు. ఎక్కడ తన అసలు నిజం బయటపడిపోతుందో అని భయపడి ఆమె నోరు గట్టిగా మూసుకుని కూర్చుంది. ఏంటండీ ప్రొఫెసర్ చందుగారు, ఒంట్లో అస్సలు బాగోలేదు కాని ఆ పొగరు మాత్రం అస్సలు తగ్గలేదు. కనీసం పలకరించట్లేదు కూడా అని డాక్టర్ ప్రసాద్ చందు శరీరంలో ఉన్న ప్రియ భుజం మీద మెల్లగా కొట్టాడు. ఆయన గట్టిగా పట్టుకోవడంతో ప్రియ భుజం నొప్పితో ఒక పక్కకి వంగిపోయింది. ఆమె డాక్టర్ ప్రసాద్ వైపు కోపంగా చూసింది. అమ్మో, జ్వరంతో నీ బుర్ర బాగా వేడెక్కినట్టుంది. అందుకే నావైపు అలా కోపంగా చూస్తున్నావు అని డాక్టర్ ప్రసాద్ నవ్వాడు. ఆయన శుభవైపు చూసి ఇలా అన్నాడు. సరే, నువ్వేం టెన్షన్ పడకుండా వీడిని ఇక్కడే వదిలేసి వెళ్ళు. నేను చెకప్ చేయిస్తాను. నీకు ఇప్పుడే ఏదో సర్జరీ ఉంది కదా. సరే, అయితే నా తమ్ముడిని నీకు అప్పగిస్తున్నాను అని శుభ అంది. ఆమె వంగి ప్రియకు కొన్ని జాగ్రత్తలు చెప్పి వేగంగా వెళ్ళిపోయింది. ప్రియకు ఆమె చెప్పిన మాటల్లో ఒక్క ముక్క కూడా వినిపించలేదు. తమ్ముడా? అంటే ఏంటి? ఈమె చందు గర్ల్ఫ్రెండ్ కాదా? చందుకు నిజంగానే ఒక అక్క ఉందా? ప్రియకు తన ఆలోచనలన్నీ ముడిపడిపోయి అస్సలు అర్థం కానట్టు అనిపించింది. ఆమె చాలా అయోమయంగా ఒక పక్కకి తల తిప్పి చూసింది. అక్క, అక్క ఈ మాట వింటుంటే ఆమెకు ఎందుకో చాలా కాలంగా తెలిసినట్టు అనిపించింది. కొన్ని పాత జ్ఞాపకాలు ముక్కలు ముక్కలుగా ఆమె కళ్ల ముందు మెరిశాయి. అది ఒక పెద్ద వర్షం కురుస్తున్న రాత్రి. ఏదో తెలియని కారణం వల్ల ఆమె చాలా నిరాశగా, ఆందోళనగా ఉంది. అసలు మాట్లాడలేకపోతోంది. అప్పుడు ఎవరో దూరం నుండి పరుగున వచ్చి ఆమెను పిలిచారు. అప్పుడు అర్ధరాత్రి దాదాపు 1 గంట అయింది. ప్రియ నైట్ డ్రెస్ వేసుకునే ఉంది. చలికి వణుకుతూ హాస్టల్ బిల్డింగ్ మెట్లు దిగి గబగబా కిందకి పరుగెత్తుకుంటూ వచ్చింది. నెల అంత తడిగా ఉంది. అయినా సరే పట్టించుకోకుండా ఎంతో ఆరాటంగా ఎదురుగా నిలబడిన చందు కోగిలిలోకి దూసుకెళ్లిపోయింది. వాడు ఆమెను ఒక చేత్తో గట్టిగా పట్టుకుని వర్షంలో అలానే ఒక రౌండ్ తిప్పాడు.
ఎప్పుడూ చాలా సైలెంట్గా ఉండే చందు కళ్ళు ఆ క్షణంలో ఆమెవైపు చూస్తున్నప్పుడు ఎంతో కాంతితో మెరుస్తున్నాయి. వాడి మనసులోని సంతోషం, ఎమోషన్ కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాడు ఆమె చెవి దగ్గరికి వంగి చాలా మెల్లగా ఏదో చెబుతూ తన మనసులోని సంతోషాన్ని పంచుకున్నాడు. అక్క దొరికింది. పుట్టినరోజు. ప్రేమ. కొన్ని ముక్కల మాటలు మాత్రమే ఆమెకు వినిపించాయి. ఆ కురుస్తున్న వర్షంతోపాటు చందు కళ్లనుండి కారిన వేడి కన్నీళ్లు ఆమె మెడమీద పడ్డట్టు అనిపించింది. చాలా మంచిదైంది చందు. చాలా సంతోషంగా ఉంది. నీకు ఇప్పటికైనా నీ సొంతవాళ్లు దొరికారు కదా. ఇక నుండి ఈ లోకంలో నాతోపాటు నిన్ను ప్రేమించడానికి నీకు ఒక కుటుంబం ఉంది అని ప్రియ ఎంతో ఆనందంగా అంది. ప్రియా వాడిని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంది. కళ్లనుండి నీళ్లు కారుతుంటే ఏం మాట్లాడుతుందో తెలియకుండానే పిచ్చిగా వాగడం మొదలుపెట్టింది. వాడి గుండె చప్పుడుతోపాటు ఆమె గుండెకూడా కొట్టుకుంటోంది. మనసంతా ఏదో తెలియని ప్రేమతో, ముదుత్వంతో నిండిపోయింది. తను ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ అనుభవించలేదు. ఆ క్షణంలో ఈ లోకల్లో వాళ్ళిద్దరు మాత్రమే ఒకరికొకరు తోడుగా ఉన్నట్టు, ఒకరిమీద ఒకరు ఆధారపడి బతుకుతున్నట్టు అనిపించింది. కాని ఈ జ్ఞాపకాలన్నీ చాలా మసకగా ఉన్నాయి. పైగా ఆ తీవ్రమైన, వెచ్చని, సున్నితమైన ఫీలింగ్స్ ఆమెకు ఇంకా వింతగా అనిపించాయి. అసలు అవి తను ఇప్పుడు ఉన్న ఆత్మకు సంబంధించినవి కావని, తనది కాని ఇంకేదో వేరే ఆత్మనుండి వస్తున్నాయని ఆమెకు అనిపించింది. ఆ ఆత్మ చుట్టూ ఏదో ఒక అడ్డుగోడ లాంటిది ఉంది. ప్రియ ఎంత ప్రయత్నించినా సరే ఆ అడ్డుగోడను దాటి లోపలికి వెళ్లలేకపోయింది. అసలు ఈ చిత్రాలు ఏంటి? తనకు ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్స్ లేవని ప్రియకు ఖచ్చితంగా తెలుసు. ఆమె చిన్నప్పటినుండి కేవలం బాగా చదువుకోవాలి, ఆ ఊరిని, ఆ కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అని మాత్రమే ఆలోచిస్తూ పెరిగింది. ఫీలింగ్స్ ఏమీ లేకుండా కేవలం పనిలోనే మునిగిపోయే మనిషి తను. ఆమె జీవితంలో ప్రేమ లేదా ఎమోషన్ అనేదాన్ని అనుభవించింది కేవలం చందుతో మాత్రమే. వాడుకూడా తనలాగే రాత్రింబవళ్లు కష్టపడుతూ ఏ ఫీలింగ్స్ లేనట్టు బతికేవాడు. ఏ ఫీలింగ్స్ లేని ఇద్దరు మనుషులు, చాలా చిన్న వయసులోనే జీవితంమీద విరక్తి చెందిన ఇద్దరి మనసులు ఎలాగోలా కలిసిపోయాయి. ఇద్దరూ కలిసి 2 ఏళ్లపాటు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఓదార్చుకున్నారు. ఆ తర్వాత ఏదో తెలియని గొడవలతో విడిపోయారు. వాళ్లలాంటి వాళ్ళకి గొప్ప గొప్ప ప్రేమకథల గురించి మాట్లాడుకునే హక్కులేదు. వాళ్ల మధ్య ఉన్న ఫీలింగ్స్ చాలా సాదాసీదాగా ఉండేవి. తన మొదటి ప్రేమకథ చాలా క్రింజ్గా, ఎటువంటి రొమాంటిక్ సీన్లు లేకుండా కేవలం రోడ్డుమీద వచ్చే బండ్ల పొగ, దుమ్ము ధూళి మధ్యే సాగిపోయిందని ప్రియ ఎప్పుడూ గుర్తుపెట్టుకునేది. అంటే తను ఒంటరిగానే చనిపోయింది. తను చనిపోయిన తర్వాత కూడా వాడు తనని చూడటానికి ఒక్కసారి కూడా రాలేదు. తన పేరుమీద కనీసం ఒక్క పుణ్యకార్యంగాని, పిండ ప్రదానంగానీ చేయలేదు. 5 ఏళ్లు గడిచిపోయాయి. వాడు ఎప్పుడో కొత్త గర్ల్ఫ్రెండ్ని వెతుక్కుని, కొత్త లైఫ్ స్టార్ట్ చేసి తనని పూర్తిగా మర్చిపోయాడు. నిజంగా జరిగింది ఇదే కదా. ఆ పాత జ్ఞాపకాలు మెల్లగా మసకబారిపోయి పూర్తిగా మాయమైపోయాయి. ఆమెకు ఒక్కసారిగా విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఆమె తల పట్టుకుని తెలియకుండానే నొప్పితో ఆలా ఉండిపోయింది. చందూ, చందూ, ఎలా ఉంది ఇప్పుడు? ఆ గొంతు ఎక్కడినుంచో వేరే లోకం నుండి వస్తున్నట్టు అనిపించింది. ప్రియ కళ్ళు తెరిచి చూసేసరికి డాక్టర్ ప్రసాద్ ఆమె పక్కన కూర్చుని మెల్లగా భుజం తడుతూ కనిపించాడు. చందూ. ఆయన గొంతు అప్పటిదాకా ఉన్న జోక్ మూడ్ నుండి ఒక్కసారిగా చాలా బాధగా, జాలిగా మారిపోయింది. ఈ విషయం మీ అక్కకి చెప్పవా? నేను నీకు సాయం చేస్తూ ఈ నిజాన్ని ఇలాగే దాచితే నిజంగా నేను చాలా పెద్ద విలన్ అయిపోతాను. ప్రియకి తల పగిలిపోతున్నట్టు నొప్పిగా ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. కేవలం నిద్రమత్తులో అని మూలిగింది. చందూ, నీకు ఇప్పుడు కేవలం 28 ఇంకా చాలా వయసు ఉంది. నువ్వు గనుక సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా 10% నయం అయ్యే అవకాశం ఉంది. కనీసం ఇంకా చాలా కాలం బతకచ్చు. కాని నువ్వు ఇలాగే లేట్ చేస్తూ పోతే అంతా చేతులు దాటిపోతుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? ప్రియ ఇంకా తన తల పట్టుకుని అయోమయంగా అడిగింది. ఏం చేస్తున్నాను? ఏంటి ఆ 10%? డాక్టర్ ప్రసాద్ ఇలా అన్నాడు. నీకు సర్జరీ వద్దు, కీమోథెరపీ వద్దు అనుకున్నా. కనీసం మందులైనా టైంకి వేసుకోవాలి కదా. నీకు ముక్కు నుండి రక్తం కారడం, స్పృహ తప్పి పడిపోవడం చూస్తుంటే నువ్వు వాడుతున్న ఈ మందులు నీ శరీరమీద చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయని అర్థమవుతోంది. ఈ చెకప్ అయ్యాక మనం దీని గురించి చాలా సీరియస్గా మాట్లాడుకోవాలి. అసలు ఏ మందులు? నువ్వు దేనికి భయపడి ఇలా తప్పించుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సర్జరీ ఖర్చు ఎక్కువే కావచ్చు, కాని నువ్వు దాన్ని భరించగలవు కదా. నిజంగానే నీ దగ్గర డబ్బులు లేవా? అసలు ప్రాణం కంటే ఏ డబ్బు ఎక్కువ చెప్పండి. కనీసం కారణం ఏంటో అయినా నాకు చెప్పొచ్చుకదా. ఆయన గొంతు ప్రియకు ఒకసారి దూరంగా, ఇంకోసారి దగ్గరగా వినిపిస్తోంది.
ఆమెకు మాటలు సరిగ్గా అర్థం కావట్లేదు. కేవలం ఆయన పెదవులు కదలడం మాత్రమే చూడగలుగుతోంది. ప్రియా ఆయన ఏం చెబుతున్నాడో ఎలాగైనా వినాలని అనుకుంది. ఎందుకంటే అది చాలా ముఖ్యమైన విషయంలా అనిపించింది. కాని మరుసటి క్షణమే ఆమెకు అస్సలు ఇష్టం లేకపోయినా తన ప్రమేయం లేకుండానే ఆమె ఆ శరీరం నుండి బలవంతంగా విడిపోయింది. ఆత్మ మరియు శరీరం విడిపోతున్నప్పుడు కలిగిన ఆ నొప్పి అస్సలు తట్టుకోలేనంతగా ఉంది. ఆమె నొప్పితో గట్టిగా ఏడుస్తూ అరిచింది. పోయినసారిలాగే ఏదో ఒక వింతైన ఆపలేని శక్తి ఆమెను వేగంగా వెనక్కి లాగేయడంతో ఆమె మళ్లీ తన పాత అపార్ట్మెంట్కి చేరుకుంది. నొప్పితో ప్రియ కిందపడి దొర్లిపోయింది. చాలాసేపటి తర్వాత బాగా అలసిపోయి నీరసంగా అలానే పడుకుని తన తల తిప్పింది. ఆ చీకటి రాత్రిలో ఆత్మరూపంలో ఉన్న ఆమెకు అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు ఆ మందుల సీసా మళ్లీ కనిపించింది. అది సోఫా కింద నిశ్శబ్దంగా పడి ఉంది. దానిపైన ఉన్న ఇంగ్లీష్ అక్షరాలమీద దుమ్ము పేరుకుపోయింది. ప్రియ మెల్లగా పాకుకుంటూ వెళ్లి ఆ చిన్న తెల్లటి మందుల సీసావైపు తీక్షణంగా చూసింది. కాసేపటి తర్వాత ఆమె తల పక్కకి తిప్పి మెల్లగా తన గుండెమీద చేయి వేసి చూసుకుంది. అరే, విచిత్రంగా ఉందే. అసలు నాకు గుండెలేదు కదా. కాని ఇక్కడ ఎందుకు ఇంత నొప్పిగా, ఏదో రక్తం కారిపోతున్నట్టుగా చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. తను ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయింది అనిపించింది. చాలా ముఖ్యమైన విషయం. ప్రియ అలానే సోఫా కింద పడుకుంది. అసలు నేను దేన్ని మర్చిపోయాను? ఇది చందుకి సంబంధించిన విషయంలా ఉందే. ఇందాక హాస్పిటల్లో ప్రసాద్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకోవడానికి ప్రియ ఎంత ప్రయత్నించినా గుర్తురావటం లేదు. రహస్యం, మందులు, 10%, 10%, తప్పించుకోవడం అని మాత్రం గుర్తు ఉంది. అసలు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆ శుభచందు గర్ల్ఫ్రెండ్ కాదు, వాడి సొంత అక్క కాదు. అక్కడ ఏదో తేడా ఉంది. ప్రియా ఒక్కసారిగా నుదురు ముడిచి సోఫా కింద నుండి మెల్లగా గాలిలో తేలుతూ నేరుగా బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూం సింక్ గట్టుమీద ఆ నలుపు, తెలుపు జంట ఎలక్ట్రిక్ బ్రష్లు ఇంకా బుద్ధిగా పక్కపక్కనే ఉన్నాయి. అద్దానికి కుడిపక్కన ఒక ట్రేలో కొత్తగా మెరిసిపోతున్న ఆడవాళ్ల ఖరీదైన స్కిన్కేర్ వస్తువులు, డే క్రీమ్, నైట్ క్రీమ్, ఐ క్రీమ్ అన్నీ పద్ధతిగా సర్ది ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరికోసం? ప్రియా అయోమయంగా తన చేయి పైకెత్తి అద్దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ చల్లటి అద్దమీద ఆమె రూపం అస్సలు కనిపించలేదు. కేవలం ఖాళీగా ఉంది. అసలు ఆ శుభ చెప్పిన ఆమె ఎవరు? ప్రియా చాలా జాగ్రత్తగా శుభ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె చాలా కాలంగా హాస్పిటల్ రూంలోనే ఉంటోంది. చందు రోజూ ఆమెను చూడటానికి వెళ్తున్నాడు. ఆమెకు ఒంటరిగా అనిపించకుండా, బోర్ కొట్టకుండా ఉండటానికి రోజూ పూలు తీసుకువెళ్తున్నాడు. కథలు కూడా చదివి వినిపిస్తున్నాడు. అంటే చందు గర్ల్ఫ్రెండ్ వేరే ఎవరో ఉన్నారన్నమాట. ఆమె జబ్బుపడి హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆ జబ్బు చాలా సీరియస్సా? అందుకే చందు రోజూ హాస్పిటల్కి పరిగెడుతున్నాడు. అందుకే చందు అంతలా బాధపడుతున్నాడు. కాని కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇందాక హాస్పిటల్లో ఉన్నప్పుడు హఠాత్తుగా ఆమె మనసులోకి వచ్చిన ఆ దృశ్యాలు, వర్షం కురుస్తున్న రాత్రి, హాస్టల్ బిల్డింగ్ కింద ఒకరినొకరు గట్టిగా కోగిలించుకుని తిరగడం, కళ్లనుండి కారుతున్న ఆ వేడి కన్నీళ్లు, అలాగే వీటికి కంటే ఇంకా ఎప్పుడు చూడని చాలా పాత జ్ఞాపకాలు కూడా గుర్తొస్తున్నాయి. ఆ జ్ఞాపకాలు చాలా మసకగా ఉన్నాయి, అస్సలు క్లియర్గా కనిపించట్లేదు. కాని ఆ సీన్స్లో ఎప్పుడూ ఇద్దరు మనుషులు మాత్రం ఉంటున్నారు. వారి ముఖాలు అస్సలు కనిపించట్లేదు. ఒకసారి కిటికీ బయట విపరీతంగా వర్షం పడుతోంది. టేబుల్ మీద ఫుడ్ చల్లబడిపోయింది. కంప్యూటర్ నుండి ఒక చిన్న సౌండ్ వస్తోంది. అంతలోనేవాడు హఠాత్తుగా ఆమె చేయి పట్టుకున్నాడు. ఆ పట్టు చాలా మెల్లగా, బలంగా ఉంది. ఆమె వాడి కోగిలిలో పడిపోయింది. ఆ తర్వాత ఒక బలమైన, ఆపలేని ముద్దు. ఇంకొకసారి వేడిగా ఉన్న మెట్రో ట్రైన్, ఆ చిన్న కంపార్ట్మెంట్లో జనం విపరీతంగా తోసుకుంటున్నారు. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. అంతలోనే ఒక బలమైన చేయి ఆమె నడుముని గట్టిగా చుట్టేసి ఆ చిన్న ఖాళీలోనే ఆమెను పట్టుకుంది. ఎన్నో గుండె చప్పుళ్ళు, మెల్లగా మాట్లాడుకునే మాటలు, సిగ్గుతో ఎర్రబడిన ముఖాలు, ఒకరి చేతివేళ్లలో ఇంకొకరి వేళ్లు చిక్కుకుపోవడం. అసలు ఇవన్నీ ఏంటి? ఈ గందరగోళ దృశ్యాలన్నింటినీ కలిపితే ఏదో ఒక అసలు నిజం బయటపడుతుంది అని ప్రియకు మనసులో ఎక్కడో అనిపిస్తోంది. ఆమె ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన నిజం అది. కాని ఆమె ఎంత ప్రయత్నించినా సరే దాన్ని కలపలేకపోతోంది. బహుశా చాలా కాలంగా దెయ్యంలాగా ఉండటం వల్ల పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకపోవడంతో ఆమె బుర్ర తుప్పు పట్టేసిందేమో. కాని ఎందుకో తెలీదు, ఆమె వీటి గురించి ఆలోచించినప్పుడల్లా ఆత్మకి నొప్పి మళ్లీ వస్తోంది. అసలు ఆమె ఆత్మలో ఏదో ఒక భాగం మిస్ అయినట్టుగా, తన ఛాతిలో చాలా ముఖ్యమైన చోట ఏదో ఖాళీ ఉన్నట్టుగా అనిపిస్తోంది. తనకు రక్తం, మాంసం లేకపోయినా
ప్రియకు మాత్రం నిజంగానే విపరీతమైన నొప్పి తెలుస్తోంది. ఆమె నొప్పితో మెల్లగా తగ్గిపోయింది. అంతలోనే ఆమె మనసులో ఏదో తెలియని భయం, తీవ్రమైన బాధ ఒక్కసారిగా ముంచెత్తాయి. త్వరలోనే తను ఏదో చాలా పెద్ద విషయాన్ని కోల్పోబోతోంది అన్నట్టుగా ఆమెకు అనిపించింది. ప్రియ ఇక అంతకంటే ఎక్కువ ఆలోచించడానికి అస్సలు ధైర్యం చేయలేదు. అసలు ఇవన్నీ తను చందు శరీరాన్ని ఆవహించడం వల్ల వాడి బాడీ నుండి తనకి వచ్చిన జ్ఞాపకాలా అని అనుకుంది. ఏదైతేనేం ఇవేవి ఆమెకు అనవసరమైన విషయాలు కదా. కాని ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ప్రియ తన చేతులు కట్టుకుని హాల్లోకి చూసింది. వెన్నెల వెలుతురు మెల్లగా పడుతోంది. ఒక మూలను ఉన్న చిన్న సాలీడుగూడుమీద ఆ వెలుతురు పడుతోంది. టీపై మీద ఉన్న సిగరెట్ పీకల దుమ్ము కనిపిస్తోంది. సోఫామీద ఒక 4-5 ఉతకని బట్టలు పడేసి ఉన్నాయి. నేలమీద కట్టని బిల్లులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇక ఖాళీగా ఉన్న ఫ్రిడ్జ్, తుప్పుపట్టిన కొళాయి, ఫాసెట్, ఒక పక్క బూజుపట్టి పాడైపోయిన అల్మారా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చందు ఈ గడిచిన 5 ఏళ్లలో అస్సలు హాయిగా బతకలేదు. చందు అసలు ఈ గడిచిన కాలంలో ఎలాంటి కష్టాలు అనుభవించాడో ప్రియకు అస్సలు తెలియదు. కాని ఈ కొన్ని రోజులుగా చూస్తున్న దాన్నిబట్టి చందు తన పాత ఆశయాలని, యూనివర్సిటీ చదువులని పూర్తిగా వదిలేశాడని అర్థమవుతోంది. వాడు కనీసం మునుపటిలాగా మొండిగా కష్టపడటం కూడా ఆపేశాడు. వాడు ఎటువంటి లక్ష్యం, నమ్మకం, ఆశ లేకుండా ఇక్కడే బతుకుతున్నాడు. నిజం చెప్పాలంటే ఆత్మరూపంలో ఉన్న తనకంటే వాడే ఎక్కువ జీవంలేని శవంలా కనిపిస్తున్నాడు. ప్రియ వాడిని చూస్తే ఆమెకు ఎందుకో చాలా జాలిగా అనిపించింది. ఏదేమైనా సరే తను త్వరగా తన తీరని కోరికను పూర్తి చేసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. చందు ఇప్పటికే చాలా కష్టాలు పడ్డాడు. తన వల్లే కదా వాడు ఈ 3 రోజుల్లో 2 సార్లు హాస్పిటల్ పాలయ్యాడు. తను ఇంకా వాడికి హాని చేయకూడదు. ప్రియ తలుపువైపు చూసి మెల్లగా కనురెప్పలు ఆడిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. చందు తిరిగి రాగానే వాడి కలలోకి వెళ్ళి ఆ 80,000 రూపాయలతో తన పేరుమీద మంచి పనులు చేయమని అడుగుదాం అని అనుకుంది. ఆ తర్వాత తను ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది. మునుపటిలాగే ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం మిగలదు. ఆ తర్వాత ఆమె ఇంకా కొన్ని గంటలపాటు వెయిట్ చేసింది. సమయం ఒక్కదగ్గరే ఆగిపోయినట్టు అనిపించింది. గడియారం టిక్ టిక్ శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తోంది. బయట ఆకాశంలో వెలుతురు వచ్చేంతవరకు, తెల్లవారుజాము అయ్యి చీకటి మాయమయ్యేంతవరకు ఆమె ఎదురుచూస్తూనే ఉంది. చివరకు మెయిన్ డోర్ లాక్ నుండి శబ్దం వినిపించింది. ప్రశాంతంగా ఉన్న లివింగ్ రూంలో ప్రియ నిశ్శబ్దంగా నిలబడి చందు తలుపు తీసుకుని లోపలికి రావడాన్ని గమనించింది. ఈసారి వాడు ఒంటరిగానే వచ్చాడు. వాడు కిందకి వంగి షూస్ విప్పి చేతిలో ఉన్న వస్తువును షూ కేబినెట్ పైన పెట్టాడు. ప్రియ కళ్ళు చిన్నవి చేసి చూసింది. అది గులాబీ పూల బొకే. కాకపోతే ఆ గులాబీలు దాదాపు వాడిపోయే దశకు వచ్చాయి. ఆ గులాబీలు బాగా ఎర్రగా ఉన్నాయి. ఎంత ఎర్రగా అంటే వాటి రేకుల అంచులు నల్లబడి ముడుచుకుపోతున్నాయి. అయినా సరే అవి చాలా అందంగానే కనిపిస్తున్నాయి. బహుశా ఇవి వాడి గర్ల్ఫ్రెండ్ ఉన్న హాస్పిటల్ రూం నుండి తీసుకువచ్చినవా? చందు తన షూస్ పక్కన పెట్టాడు. వాడి ఆకర్షణీయమైన ముఖంలో ఎప్పటిలాగే ఎటువంటి ఫీలింగ్స్ లేవు. పొడవైన కనురెప్పలు కళ్లమీద నీడలా పడుతుంటే ఉదయం వచ్చే వెలుతురులో వాడు చాలా గంభీరంగా, నిశ్శబ్దంగా నిలబడ్డాడు. వాడు మళ్లీ ఆ పూల బొకేను చేతిలోకి తీసుకుని డైనింగ్ రూంలోకి నడిచాడు. కిటికీ తెరలు వేసేసి టేబుల్ మీద ఆ పూలను పెట్టాడు. ఆ పూలముళ్ళు వాడి చేతికి గుచ్చుకున్నావాడు అస్సలు పట్టించుకోలేదు. వంగి ఆ కాడలను సరిచేసి నీళ్లు పోసి కిందకి వాలిన ఆ పూల రేకులను తన పాలిపోయిన వేలికొనలతో చాలా సాఫ్ట్గా నిమిరాడు. ప్రియ మెల్లగా తల పక్కకి తిప్పింది. అంటే ఇందాక తన మనసులోకి వచ్చిన ఆ దృశ్యాలు ఖచ్చితంగా తనవి కాదన్నమాట. ప్రియకు తనకి చందుకి మధ్య ఉన్న రిలేషన్ చాలా మామూలుగా ఉండేదని స్పష్టంగా గుర్తుంది. వాళ్ళిద్దరూ 2 ఏళ్లపాటు కలిసి ఉన్నారు. కాని ఎవరి పనుల్లో వాళ్లు చాలా బిజీగా ఉండటం వల్ల ఒకరినొకరు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. ఆఖరికి గొడవ పడటానికి కూడా వాళ్లకి బద్ధకంగా ఉండేది. వాళ్ల మధ్య జరిగిన ఒకే ఒక్క గొడవ ఆ చివరి గొడవే. అదే వాళ్ల బ్రేకప్. ఆ గులాబీ పూలవల్లే తాము విడిపోయామని ప్రియకు గుర్తుంది. అది 5 ఏళ్ల క్రితం హైదరాబాద్లో. అప్పుడు విపరీతమైన ఎండలు ఉన్న కాలం. ఆ రోజు చాలా విషయాలు జరిగాయి. అన్నీ ఏదో బ్యాడ్లక్ లాగా అనిపించాయి. మామూలుగా ఇలాంటి చిరాకులు రోజువారీగా జరుగుతూనే ఉంటాయి. కాని ఆ రోజు మాత్రం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. ఆమె వర్క్ 7-8 సార్లు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించాడు. దాంతో ఆమె రోజంతా కూర్చుని దాన్ని మళ్లీ మళ్లీ తిరిగేసి రాసింది. కాని ఆ మేనేజర్ చివరకు ఆమె రాసిన మొదటి వర్షన్నే ఓకే చేశాడు. ఇక కాలేజీలో తన డిపార్ట్మెంట్ సీనియర్ ఒకరు రికమెండ్ చేశాడని 3,000 రూపాయలు పెట్టి ఒక కోర్సులో జాయిన్ అయింది. అది ఫేక్. తీరా తను కట్టిన డబ్బులు రీఫండ్ అడిగితే అవతలి వ్యక్తి ఆమెను ఏకంగా బ్లాక్ చేసేశాడు. అంతేకాదు ఆ రోజు ఆఫీస్లో బాగా లేట్గా ఓవర్టైం పనిచేసి ఇంటికి వెళ్తున్న దారిలో
వాళ్ళ అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ చేయగానే మామూలుగా ఏదో పలకరించి వెంటనే డబ్బులు కావాలని అడిగింది. ప్రియా, మేము హైదరాబాద్లో మీ అన్నయ్య కోసం ఒక ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నాం. మేము రేటు కనుక్కున్నాం. అంత ఎక్కువ ఏమీ లేదు, కానీ డౌన్ పేమెంట్కి ఇంకొంచెం డబ్బులు తక్కువవుతున్నాయి. నువ్వు మొన్నటిసారి చెప్పినట్టు గుర్తుంది. నీ లోన్ కోసం దాచుకున్న డబ్బులు నీ దగ్గరే ఉన్నాయి కదా, ఆ డబ్బులు ఇప్పుడొకసారి మాకు అప్పుగా ఇవ్వు. మళ్ళీ 2 ఏళ్లలో ఆ లోన్ కట్టడానికి నీకు సాయం చేస్తుంది. ప్రియకు తను కరెక్ట్గా ఏం చెప్పిందో గుర్తులేదు. బహుశా డబ్బులు కట్టాల్సిన టైం ఇంకా రాలేదు. ఇంకో 1-2 నెలల టైం ఉంది. మనం తర్వాత మాట్లాడుదాం అని ఇలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి చూసి ఉంటుంది. వాళ్ళ అమ్మకు ఆ సమాధానం అస్సలు నచ్చలేదు. దాంతో వెంటనే కోపంగా ఫోన్ కట్ చేసేసింది. ప్రియ తన ఫోన్ను జేబులో పెట్టుకుని కింద పెట్టిన తన రాసుకున్న నోట్స్ చేతిలోకి తీసుకుని ఛాతికి గట్టిగా హత్తుకుంది. చుట్టూ చూస్తే ఆ నడిచే దారంతా లైట్ల వెలుతురుతో చాలా సందడిగా, జనాలతో కిక్కిరిసి ఉంది. ఆమె ఏమీ తోచినట్టు ఒక నిట్టూర్పు విడిచింది. అంతలోనే అక్కడ చాలామంది ప్రేమికులు జంటలుగా తిరగడం గమనించింది. ఎప్పుడూ ఉండే ఫుడ్ ఫ్రూట్ స్టాల్స్, జ్యువెలరీ బళ్లతోపాటు అక్కడ చాలా కొత్త బళ్ళు కనిపించాయి. అవన్నీ పూలు అమ్ముతున్నాయి. దాదాపు అన్నీ గులాబీ పూలే. వాటి రేటు కూడా అంతటా ఒకేలా చాలా ఎక్కువగా ఉంది. ఒక్కో పువ్వు 10 రూపాయలు. ప్రియా ఆ తర్వాత క్యాలెండర్ చూసుకుని ఆ రోజు ప్రేమికుల రోజు అని గ్రహించింది. చాలా ప్రత్యేకమైన రోజు. కాని తనలాంటి వాళ్లకు మాత్రం చాలా సాదాసీదా సాధారణమైన రోజు. జనం మధ్యలో నుండి ప్రియ చాలా దూరంగా పూల బళ్లమీద ఉన్న ఆ గులాబీలను చూసింది. ఆ గులాబీలు చాలా ఎర్రగా మెరిసిపోతూ ఆ సాదాసీదా రాత్రికి ఏదో కొత్త అందాన్ని ఇస్తున్నాయి. జనాలు ఆ పూల చుట్టూ గుంపులుగా చేరి ఒకరి తర్వాత ఒకరు బొకేలు కొనుక్కుని వెళ్తున్నారు. అక్కడి వాతావరణం చూసి ఏమో ప్రియకు కూడా ఒక్క పువ్వు కొనాలని అనిపించింది. కాని ఆమె తన ఫోన్ తెరిచి చూసుకుంది. ఆమె ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు ముట్టుకోవడానికి వీల్లేదు. పైగా ఈ నెల ఖర్చుల కోసం ఉంచుకున్న 3,000 రూపాయలు ఇందాకే ఎవడో మోసం చేసి కొట్టేశాడు. క్రెడిట్ కూడా మొత్తం అయిపోయింది. కేవలం 10 రూపాయలే కదా. కాని ఇప్పుడు ఆమె దగ్గర ఆ 10 రూపాయలు కూడా లేవు. ప్రియ అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుంది. కాని ఆమె మనసులో ఒక్కసారిగా ఏదో ఆలోచన వచ్చింది. వెంటనే ఆమె చందు నెంబర్ డయల్ చేసింది. చందు ఆ రాత్రి ఆఫీస్లో ఓవర్టైం పనిచేస్తున్నాడు. ఆమె ఫోన్ చేయగానే వాడు కొంచెం ఆశ్చర్యపోయి ఏమైంది అని అడిగాడు. అసలు ఆ రోజు ఏం రోజో వాడికి తెలీదు. లేదా వాడు పట్టించుకోలేదు. ఏం లేదు అని ప్రియ ఫోన్లో చాలా సాఫ్ట్గా గొనిగింది. కాలి వేళ్లతో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న రాయిని తన్నుతూ, చందు, నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు నాకోసం ఒక గులాబీ పువ్వు తీసుకురాగలవా? ఒక్కటే ఎర్రటి గులాబీ పువ్వు. అలా అడిగిన తర్వాత ప్రియకు చాలా మొహమాటంగా అనిపించింది. దాంతో కొంచెం ఇబ్బందిగా కంగారుపడుతూ ఇలా కవర్ చేసింది. అంటే వేరే దేనికి కాదులే. అదేం లేదు. ఇల్లు కొంచెం ఖాళీగా ఉంది. ఒక పువ్వు ఉంటే ఇల్లంతా కొంచెం కలకలలాడుతూ బాగుంటుందనిపించింది అంతే. ఫోన్ అవతలివైపు నుండి చందు ఒక్క క్షణంపాటు మౌనంగా ఉండిపోయాడు. ఆ బ్యాక్గ్రౌండ్ శబ్దాల మధ్య ఎవరో వాడి పేరు పిలుస్తూ మీటింగ్కి రమ్మని అనడం ప్రియకి వినిపించింది. వాడు ఫోన్ రిసీవర్ మీద మెల్లగా చేయి అడ్డం పెట్టుకుని అవతలి వ్యక్తికి ఏదో చెప్పాడు. ఆ తర్వాత కొన్ని సెకన్లకి మళ్లీ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ, ఒక్క పువ్వు తీసుకురావాలి, అంతేకదా? సరే, నాకు ఇప్పుడే ఒక మీటింగ్ ఉంది. నువ్వు వెళ్ళిపడుకో. నాకోసం వెయిట్ చేయకు అని చెప్పాడు. వాడి గొంతు బొంగురుపోయి చాలా అలసిపోయినట్టు, కంగారుగా వినిపించింది. కాని వాడు ఆమెమీద అస్సలు చిరాకు పడినట్టు అనిపించలేదు. ఆమె సరే అని చెప్పింది. ప్రియకు ఒక్కసారిగా మనసంతా చాలా తేలికగా, హాయిగా అనిపించింది. ఆమె మెల్లగా నవ్వుకుంటూ త్వరగా ఇంటికి వచ్చేయమని చెప్పి ప్రశాంతంగా ఫోన్ పెట్టేసింది. ఆ రాత్రి ప్రియ మెల్లగా పాటలు పాడుకుంటూ కొన్ని వంటలు చేసింది. ఎంత నిద్ర వస్తున్నా సరే ఆపుకుంటూ చందు ఇంటికి వచ్చేంతవరకు చాలా లేట్ నైట్ దాకా వెయిట్ చేస్తూ కూర్చుంది. చివరకు మెయిన్ డోర్ తాళం తిరిగిన శబ్దం వినబడగానే డైనింగ్ టేబుల్ దగ్గర నుండి ఒక్కసారిగా పైకి లేచింది. ఒంటిమీద ఒక పల్చటి నైట్ డ్రెస్ వేసుకుని ఉన్న ఆమె ఎంతో ఆరాటంగా గెంతుకుంటూ వాడిని పలకరించడానికి వెళ్ళింది. వాడు ఎప్పటిలాగే ఎడమ చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకుని కుడిచేత్తో ఆమె తలమీద మెల్లగా నిమిరాడు. టేబుల్ నిండా వండిపెట్టిన వంటలను వాడు అసలు గమనించనేలేదు. చాలా అలసిపోయినట్టు తన రూంలోకి నడిచి వెళ్ళిపోయాడు. ప్రియ చుట్టూ చూసింది. వాడి చేతిలో ఇంకేమీ లేదు. వాడు ఆ గులాబీ పువ్వును ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టాడేమోనని ఆమె అనుకుంది. కాని చందు కేవలం డెస్క్ దగ్గర కూర్చుని బ్యాగ్ నుండి మౌస్, కంప్యూటర్ బయటికి తీసి ఆన్ చేశాడు. వాడి పొడవైన వేళ్లు కీబోర్డు మీద లైన్ల కొద్దీ టైప్ చేస్తున్నాయి. వాడి ముఖంలో ఎప్పటిలాగే చల్లటి, ఏమీ పట్టనట్టు ఉండే గంభీరమైన ఎక్స్ప్రెషన్ ఉంది. ప్రియకి అస్సలు నమ్మకం కలగలేదు.
వాడి దగ్గరికి వెళ్లి బ్యాగ్ జిప్ తీసి లోపలికి చూసింది. కాని లోపల అంతా ఖాళీ. ఒక నల్లటి గుంతలా ఉంది తప్ప అందులో ఏ రంగు పువ్వూ లేదు. వాడు పూర్తిగా మర్చిపోయాడు. అసలు ఆ రోజు వాళ్ళిద్దరూ దేనిగురించి గొడవపడ్డారో ప్రియకి ఇప్పుడు కరెక్టుగా గుర్తులేదు. కాని ఏడవడానికి ఆమె అహంకారం అడ్డువచ్చింది. ఆ పువ్వు గురించి అస్సలు ఎత్తకుండా తన మనసులోని బాధను, ఆ రోజు జరిగిన చిరాకునంతా ఒక్కసారిగా వాడిమీద చూపించింది. చందు ముఖం పాలిపోయింది. వాడు కంప్యూటర్ మూసేసి ఆమె తిడుతూ నిందిస్తున్నా సరే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కిటికీలో నుండి బయటికి చూస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ కలుసుకున్న చివరి రాత్రి అయిపోయింది. మనలాంటివాళ్లు అసలు కలిసి ఉండకూడదు, కలిసి ఉండటమే తప్పు అని ఆమె చాలా కఠినంగా వాడి మొహం మీదే చెప్పేసింది. ఆమె ఇంకా కొన్ని కఠినమైన మాటలు కూడా అని ఉంటుంది. కాలేజీ రోజుల్లో తన వెనకాల చాలామంది తిరిగారని, తనే తప్పుడు మనిషిని ఎంచుకున్నానని ఇలా ఏదేదో అనేసింది. చందు ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆమె ముఖంవైపు తీక్షణంగా చూశాడు. వాడి నరాలు కోపంతో బిగుసుకుపోయాయి. ఆ మాట మళ్లీ అనమన్నట్టుగా చూశాడు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారేది ఏమీ లేదు అని వాడు అన్నాడు. ప్రియా ఒక వెటకారపు నవ్వు నవ్వి తలుపువైపు చేయి చూపిస్తూ వాడిని బయటికి వెళ్ళిపొమ్మని చెప్పింది. ప్రియా! వాడు మొదటిసారి ఆమెమీద అంత గట్టిగా అరిచాడు. ఆ జ్ఞాపకం అక్కడితోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు అస్సలు గుర్తులేదు. చివరి సీన్ ఏంటంటే చందు కోపంగా తలుపు గట్టిగా వేసి బయటికి వెళ్ళిపోవడం. వాళ్ళిద్దరీ రిలేషన్ అక్కడితోనే ముగిసిపోయింది. యమలోకంలో ఉన్న ఈ 5 ఏళ్లలో ప్రియ చాలాసార్లు వీటి గురించి ఆలోచించింది. తాను ఆ రోజు చాలా అతిగా ప్రవర్తించానని, నిజంగా చాలా ఎక్కువ చేశానని చాలా బాధపడింది. ఆమె వాడిని చాలా బాధపెట్టే మాటలు అనేసింది. నిజానికి చందు తనని చాలా బాగానే చూసుకున్నాడు. కేవలం ఒక పువ్వు కోసమే కదా, దానికి అంత గొడవ అవసరమా? వాడి మేనేజర్ చూపించి ఆశల వెనకాల పరిగెడుతూ వాడు రోజూ అంతలా కష్టపడుతుంటే వాడికి ఇలాంటి స్పెషల్ రోజులను గుర్తుపెట్టుకునే ఓపిక, శక్తి ఎక్కడినుండి ఉంటాయి? ఆమె చిరాకులు, కోపాలు భరించాల్సిన అవసరం చందుకి లేదు. ఆ రోజు జరిగిన చిరాకులకి వాడు కారణం కాదుకదా, మరి వాడిమీద ఎందుకు ఆ కోపమంతా చూపించాలి? కాని వాళ్ల రిలేషన్ నిజంగానే చాలా వీక్గా ఉండేదని ప్రియకి కూడా తెలుసు. చిన్న చిన్న గొడవలకే వాళ్లు విడిపోయారు. ఒకరినొకరు ఆపడానికి ఇద్దరిలో ఎవరూ ప్రయత్నించలేదు. ఆ తర్వాత 2 నెలలు కూడా గడవకముందే ఆమె తన అద్దె అపార్ట్మెంట్లోనే ఒంటరిగా చనిపోయింది. నిజంగా తనకు తగిన శాస్తే జరిగింది. ప్రియా ఒక్కసారిగా పాత ఆలోచనల నుండి బయటపడింది. ఆ పూల బొకేవైపు అస్సలు చూడకుండా సోఫావైపు గాలిలో తేలుతూ వెళ్లి కళ్ళు మూసుకుంది. చందు బాత్రూంలో మొహం కడుక్కుని స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకోవడం వింటూ కూర్చుంది. పాపం, కొన్ని రోజుల నుండి అస్సలు సరిగ్గా నిద్రలేకుండా తిరగడం వల్ల వాడు చాలా అలసిపోయి ఉంటాడు. అనుకున్నట్టే చందు కిటికీ తెరలను లాగి బయటినుండి వస్తున్న ఆ తీవ్రమైన ఎండ వెలుతురును ఆపేసి వెంటనే బెడ్మీద పడుకుని నిద్రపోయాడు. ప్రియ మెల్లగా గదిలోకి వెళ్లి మంచం పక్కన కింద కూర్చునివాడు నిద్రపోతుంటే చూడసాగింది. వాడేమీ ప్రశాంతంగా నిద్రపోతున్నట్టులేదు. మధ్య మధ్యలో నుదురు ముడుస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఒక్కోసారి కలలో ఎవరో కడుపులో గట్టిగా కొట్టినట్టు. తెలియకుండానే కడుపు పట్టుకుని ముడుచుకుపోతున్నాడు. వాడి నుదుటిమీద చల్లటి చెమటలు పడుతున్నాయి. వీడేంట్రా బాబూ, పడుకున్నప్పుడు కూడా ఇంత అశాంతిగా ఉన్నాడు అని ప్రియ అనుకుంది. ప్రియ నేలమీద అలానే పడుకుని బోర్ కొడుతుంటే గడ్డం కింద చేయి పెట్టి సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయింది. బహుశా వాడిని ఇంకాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వడం మంచిదేమో. వీడు నిజంగానే చాలా అలసిపోయాడు. ఆమె చందు రాత్రి అయ్యేంతవరకు నిద్రపోయేలా వెయిట్ చేసింది. వాడు బాగా రెస్ట్ తీసుకున్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాక మెల్లగా వాడి చెవి దగ్గరికి వంగి గొంతు రుక్కుని చాలా నెమ్మదిగా పిలిచింది. చందు. ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్రియవాడి చెవికి ఇంకా దగ్గరగా జరిగి ఈసారి కొంచెం గట్టిగా అడిగింది. హే చందు, నేను చెప్పేది వినిపిస్తోందా? ఆ తర్వాత కొంచెం పరిచయం కూడా చేసుకుంది. నేను ప్రియని, నీ ఎక్స్ గర్ల్ఫ్రెండ్ని. నేను నీకు ఇంకా గుర్తున్నానా? ఆ ప్రిన్సెస్ బెడ్మీద పడుకుని ఉన్న చందు గట్టిగా మూసుకున్న కనురెప్పలు ఒక్కసారిగా కొంచెం కదిలాయి. ప్రియ కళ్ళు ఉత్సాహంతో మెరిశాయి. వాడు నిజంగానే తన పిలుపు విన్నాడని ఆమెకు అర్థమైంది. అనుకున్నట్టే ఆమె ఆలోచన కరెక్టే. వాడుగాఘ నిద్రలో ఉన్నప్పుడు బహుశా తన ఉనికిని గ్రహించగలుగుతున్నాడు. మనసులో ఉన్న ఆ ఎగ్జైట్మెంట్ని అణచుకుంటూ ప్రియ చాలా పద్ధతిగా మాట్లాడటం కంటిన్యూ చేసింది. నీ నిద్ర పాడుచేస్తున్నందుకు సారీ చందు. నేను నీకు ఈ కలలోకి ఎందుకు వచ్చానంటే, యమలోకంలో నా లైఫ్ చాలా దారుణంగా పేదరికల్లో సాగుతోంది. ఇలాగే ఉంటే నేను ఒక అనాథ ఆత్మలా మిగిలిపోయి చివరకు ఆ బూడిద పొయ్యిలో పడిబూడిదైపోతాను. హూహూ. ఏడుస్తున్నట్టు. నీకు తెలీదు చందు, దెయ్యాలు కూడా మళ్ళీ చనిపోగలవు. నేను గనుక ఒకవేళ బూడిదైపోతే ఇక మళ్ళీ ఎప్పటికీ పుట్టలేను.
ఈ లోకం నుండి పూర్తిగా మాయమైపోతాను. ఆమె చాలా తెలివిగా జాలిపడేలా నటిస్తూ ఆ తర్వాత చెప్పబోయే దానికి స్టోరీ ప్రిపేర్ చేసుకుంది. అనుకున్నట్టుగానే చందు కనుబొమ్మలు మళ్లీ కదిలాయి. ఆమె దాచుకున్న ఆ 80,000 రూపాయల సేవింగ్స్ గురించి విని షాక్ అయినట్టు వాడి పెదవులు మెల్లగా కదలడానికి ప్రయత్నించాయి. ప్రియకు తెలుసు ఆ డబ్బు చాలా పెద్ద మొత్తమని. ఏ చెడ్డవాడైనా సరే ఆ డబ్బును తానే నొక్కేసి ఉండేవాడు. కాని చందు అలాంటివాడు కాదని ఆమెకు బాగా తెలుసు. అయినా సరే 5 ఏళ్లు గడిచిపోయాయి కదా, కాలం మారింది, మనుషులు కూడా మారిపోతారు. ఒకవేళ వీడుకూడా మారితే ఎలా? అందుకే ఆమె తన బుగ్గలు ఉబ్బించి ఒక భయంకరమైన దెయ్యం మొహం పెట్టి వాడికి ఇంకా దగ్గరగా వంగి ఇలా బెదిరించింది. చందు, నువ్వు గనుక నేను చెప్పినట్టు చేయకపోతే జాగ్రత్త, నేను నిన్ను శపిస్తాను. దెయ్యం శాపం తగిలితే నీకు అస్సలు కలిసిరాదు. ఒకవేళ నువ్వు గనుక నా డబ్బులు నొక్కేయాలని చూస్తే మాత్రం అంటూ ఆమెవాడి చెవిని గట్టిగా కరుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ, నేను దెయ్యంలా మారి నిన్ను అస్సలు వదిలిపెట్టను అని అంది. పోనీలే అంటూ డబుల్ ఇన్సూరెన్స్ కోసం బెదిరింపులతో పాటు కొంచెం ఆశకూడా చూపిస్తూ ఇలా అంది. నువ్వు బుద్ధిగా ఆ డబ్బులతో మీద పుణ్యకార్యాలు చేస్తే, ఆత్మశాంతి కలిగిస్తే నేను రోజూ నీకోసం ప్రార్థిస్తాను. నువ్వు 100 ఏళ్లు చల్లగా బతకాలని, నీ కెరీర్లో బాగా సక్సెస్ అవ్వాలని, నీ కొత్త గర్ల్ఫ్రెండ్తో చాలా హ్యాపీగా ఉండాలని, ఇల్లంతా పిల్లపాపలతో నిండిపోవాలని దీవిస్తాను, సరేనా? ఆమె మాట్లాడటం పూర్తి చేయగానే బెడ్మీద పడుకుని ఉన్నవాడి అందమైన ముఖం ఒక్కసారిగా కొంచెం కదిలింది. మరుసటి క్షణమే చందు తన శరీరాన్ని గట్టిగా ముడుచుకున్నాడు. వాడి కనురెప్పలు బాగా వణికాయి. ఆ తర్వాత ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. వాడి కళ్లల్లో ఇంకా ఏదో తెలియని గందరగోళం కనిపిస్తోంది. చందు నిద్రలేచాడు. ఆ కల ముగిసిపోయింది. వాడి బుర్ర ఇంకా మత్తుగానే ఉన్నట్టుంది. ఒక అరనిమిషంపాటు బెడ్మీద అలానే పిచ్చిగా పడుకుని ఉండిపోయాడు. కాని అంతలోనే వాడి ముఖంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. వాడు వణుకుతూ దుప్పటిని పక్కకి నెట్టేసి కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా, లైట్ కూడా వేయకుండా బాత్రూంలోకి పరుగెత్తాడు. వాడు అక్కడి ఉన్న డ్రాయర్ తెరిచి వణుకుతున్న చేతులతో కాసేపు వెతికి చివరకు ఆ పాత పసుపు రంగు ఎన్వలప్ని బయటికి తీశాడు. ఆ చల్లటి అద్దంలో వాడి పాలిపోయిన అందమైన ముఖం ఒక్క క్షణంపాటు అలానే స్తంభించిపోయింది. వాడు ఆ ఎన్వలప్ వైపు నమ్మలేనట్టుగా తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు. మరుసటి క్షణమే వాడు చుట్టూ చూడటం మొదలుపెట్టాడు. ఏదో వెతుకుతున్నట్టు చాలా కంగారుగా, గందరగోళంగా ఉన్నాడు. కలలో నడుస్తున్నవాడిలా వాడి అడుగులు తడబడుతున్నాయి. ఆ అపార్ట్మెంట్లో తలలేని ఈగలాగా పిచ్చిగా అటూ ఇటూ తిరగసాగాడు. ప్రియ గాలిలో తేలుతూ చూస్తోంది. కాని అసలు వాడు దేనికోసం వెతుకుతున్నాడో ఆమెకు అస్సలు అర్థం కావట్లేదు. తను ఇందాకే చెప్పిన మాటలు వీడికి వినిపించాయా ఏంటి? వాడు ఆ ఎన్వలప్ కనిపెట్టాడు కాబట్టి త్వరగా ఆ డబ్బులతో నామీద పుణ్యకార్యాలు చేయాలికదా, అప్పుడే కదా తను మళ్లీ యమలోకానికి తిరిగి వెళ్లగలదు. ప్రియ అలానే చందుని గమనిస్తూ ఉంది. వాడు ఎంత వెతికినా ఏమీ దొరకపోయేసరికి చివరకు విసుగ్గా వచ్చి మళ్లీ మంచంమీద పడుకున్నాడు. వాడి చేతులు వణుకుతుంటే దుప్పటిని గట్టిగా చుట్టేసుకుని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. వాడు మళ్లీ ఆ కలలోకి వెళ్ళిపోవాలని, ఎలాగైనా పడుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అసలు వీడేం చేస్తున్నాడు? ఆ డబ్బులతో చేసి నా పేరుమీద పుణ్యకార్యాలు చేయడా? నేను వాడి నిద్ర పాడుచేశానని కోపం వచ్చిందా ఏంటి? హే చందు, ఏం చేస్తున్నావసలు? నేను ఇక్కడ చావుబతుకుల మధ్య ఉన్నాను, నువ్వేంటి ఇంకా పడుకుందామనే చూస్తున్నావ్? కాని చందుకి ఇప్పుడు ఆమె మాటలు అస్సలు వినిపించట్లేదు. వాడు మళ్లీ ఎలాగైనా పడుకోవాలని చాలా ట్రై చేస్తున్నాడు. కాని వాడి ఛాతీ వేగంగా కొట్టుకుంటోంది. శ్వాసకూడా చాలా కంగారుగా ఉంది. వాడి మనసులోని ఎమోషన్స్ అన్నీ ఆ శ్వాసలోనే కనిపిస్తున్నాయి. వాడు అస్సలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. లబ్డబ్ లబ్డబ్ నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో వాడి గుండె కొట్టుకునే శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఒక 5 నిమిషాల తర్వాత వాడు ఒక్కసారిగా బెడ్మీద లేచి కూర్చున్నాడు. మంచం పక్కన ఉన్న డ్రాయర్ తెరిచి అందులో ఉన్న కొన్ని టాబ్లెట్స్ బయటికి తీసి నోట్లో వేసేసుకున్నాడు. తల వెనక్కి పెట్టి గొంతు కదులుతుంటే వాటన్నింటినీ ఒక్కసారిగా మింగేశాడు. ప్రియ గడ్డం కింద చేయి పెట్టుకుని వాడిని చాలా అయోమయంగా చూస్తూ ఇలా గొనిగింది. నీకు నిజంగానే అంతగా నిద్ర రావట్లేదా? అయినా ఇన్ని నిద్ర టాబ్లెట్లు ఒకేసారి మింగడం అస్సలు మంచిది కాదురా బాబు. అరగంట, గంట, 2 గంటలు గడిచిపోయాయి. కాని పాపం వాడు ఎంత ప్రయత్నించినా వాడికి అస్సలు నిద్రపట్టలేదు. ఎంత సమయం గడిచిందో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత వాడు మెల్లగా కళ్ళు తెరిచాడు. నేరుగా సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయాడు. వాడి కళ్ళన్నీ ఎర్రబడి ఉన్నాయి. ఆ క్షణంలో చందు నిద్రలేచాడని, వాడు నిరాశలో ఉన్నాడని ప్రియకు అనిపించింది. ఇంతటితో పార్ట్ 5 ముగిసింది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేయండి.